ఒకరికి ముగ్గురు కలిసి నిజాన్ని సమాధి చేయాలి అని ఓ హత్య చేశారు. అయితే హత్యతో పాటు నిజం కూడా సమాధి అయిపోయిందే అని భ్రమపడ్డారు. అది 2024 మే 9. ఆ రోజు ఉదయం లక్నో మలీనాబాద్ లోని కుబ్సారి గ్రామంలోని ఓ ఇంట్లో ప్రదీప్ రైతల్ అనే ఓ వ్యక్తి ఘోరంగా నరికి చంపబడ్డాడు. అతన్ని అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపేశారు. శరీరం అంతా గాయాలే, ఒళ్లంతా రక్తంతో తడిచిపోయింది. అక్కడక్కడ కమిలిన గుర్తులు కూడా ఉన్నాయి. అప్పటికే ప్రదీప్ హత్య గురించి అందరికీ తెలిసి ఆ చుట్టుపక్కల వారంతా అక్కడికి చేరారు. వాళ్లతో పాటే కొడుకు హత్య గురించి తెలిసిన ఆ తండ్రి కూడా ప్రదీప్ శవం దగ్గరికి చూడటానికి వచ్చాడు. తన కొడుకుని అలాంటి స్థితిలో చూసి తట్టుకోలేకపోయాడు. ఈలోగా పోలీసులు వచ్చారు. హత్య ఎలా జరిగిందని విచారిస్తూ ఉండగా ప్రదీప్ తండ్రి, నా కొడుకుని నా కోడలి నరికి చంపేసింది, అందుకే ఆమెను పట్టుకొని విచారించండి అన్నాడు. అతను అలా చెప్తుండేసరికి పోలీసులకి మొదట ఏం అర్థం కాక వివరంగా చెప్పమన్నారు. దీంతో ఆ తండ్రి అసలు బ్యాక్గ్రౌండ్ లో జరిగిన స్టోరీ ఏంటో మొత్తం చెప్పడం స్టార్ట్ చేశాడు. మామగారు ఒక్కొక్కటి తన గురించిన నిజాలు బయట పెడుతూ ఉండటంతో కోడలికి ఫీజులు ఎగిరిపోయాయి. మామగారిని చెప్పొద్దని వారించలేకపోయింది. చెప్పకుండా అడ్డం పడితే అసలుకే మోసం వస్తుంది, అప్పుడు తన గుట్టే బయటపడుతుంది అనుకుంది. అయితే ఒక్కొక్కటి తన గురించిన నిజాలన్నీ బయట పడుతూ ఉండటంతో ఇక ఏదైతే అదేందని కోడలు రేఖ మామగారి మాటలకు అడ్డం పడింది. దీంతో స్టోరీ మొత్తం మరో మలుపు తిరిగింది. రేఖ అలా మామగారి మాటలను వారించడంతో అతను మరింత రెచ్చిపోయాడు. చేసిందంతా చేసి ఇప్పుడు నిజాలు చెప్పకుండా అడ్డం పడుతున్నావా అంటూ కోడలిపై ఎగిరి, నా కోడల్ని పట్టుకొని విచారించండి సార్, అప్పుడే హత్యతో పాటు ఆమెకు ఉన్న లవ్ అఫైర్ గురించి కూడా మొత్తం బయటకు వస్తుంది అన్నాడు. మామగారు ఒక్కసారిగా తన లవ్ అఫైర్ గురించి చెప్పటంతో వలవల ఏడ్చింది రేఖ. నా భర్త పోయిన బాధలో నేనుంటే నా శీలంపై అపవాదు వేయొద్దంది. పైగా నా భర్తను ఎవరు ఎలా చంపారో కూడా తెలియక నేను బాధపడుతుంటే మీ మాటలతో నన్ను మరింత బాధ పెట్టద్దంది. అలా ఇద్దరు నువ్వే చేసావు అంటే నాకేం తెలియదంటూ వాదించుకున్నారు. ఈలోగా పోలీసులు ఆ ఇద్దరిని ఆపి నిజమేంటో మేం తేలుస్తామంటూ ఎంక్వైరీ మొదలు పెట్టారు. ముందుగా శవాన్ని శవ పరీక్షకు పంపారు. అనుకున్నట్లుగానే ప్రదీప్ ది హత్య అని తేలింది. ఇక హత్య చేసింది ఎవరో తేలాలి అని ప్రదీప్ కి ఎవరైనా శత్రువులు ఉన్నారా, వాళ్లే గిట్టక ఈ పని చేసి ఉంటారా అని ఎంక్వైరీ మొదలు పెట్టారు. అయితే వారి విచారణలో ప్రదీప్ కి శత్రువులెవరూ లేరని తేలింది. ఈలోగా పోలీసులకు ప్రదీప్ తండ్రి అన్న మాటలు గుర్తొచ్చి అతన్ని విచారించారు. మీరు హత్య జరిగిందని మొదటి నుండి అంటున్నారు, అది నిజమని తేలింది. అయితే అలా మీరెందుకు అంటున్నారు అని అతన్ని ప్రశ్నించారు. దానికి అతను, ఏ మామ ఏ కోడల్ని చూడకూడని స్థితిలో నేను నా కోడల్ని చూశాను, నాతో పాటు ఆ డక్టీ పిక్చర్ నా కొడుకు కూడా చూశాడు, అది చూసినందుకే నా కొడుక్కి ఈ శిక్ష పడింది అన్నాడు. అయితే మరో పక్క రేఖ వర్షన్ మరోలా ఉంది. నా మామకి నేనంటే అస్సలు గిట్టదని, అందుకే నన్ను అతను తప్పుడు కేసులో ఇరికించాలి అనుకుంటున్నాడని అతని మాటలు నమ్మొద్దని చెప్పింది. ఇద్దరు ఎవరికి ఎవరు తగ్గటం లేదు. నువ్వు హత్య చేశావని మామ అంటే నేను చెయ్యలేదని కోడలు మాటల యుద్ధం చేసుకున్నారు. దీంతో పోలీసులు ఇలా కాదని ప్రదీప్ తండ్రి ఆరోపించినట్లుగానే కేసుని ఆ వేలోనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఆ ప్రాసెస్ లోనే ఈ రేఖా కాల్ డేటా మొత్తం బయటకు లాగారు పోలీసులు. అందులో ఈ రేఖా బేబీ రాజు, సోనూపాల్ అనే ఇద్దరు వ్యక్తులతో రోజు మాటల్లో మునిగి తేలిందని తెలుసుకున్నారు. దీంతో అసలు ఈ రాజు ఎవరా అని ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే అందులో రాజు అనే వ్యక్తి ఈ రేఖ ఇంటికి దగ్గరలోనే ఉంటాడని తెలిసింది. పైగా వీళ్ళిద్దరి మాటలు కూడా తేడాగా అనిపించడంతో ప్రదీప్ తండ్రి చెప్పిందంతా నిజమే అని కన్ఫర్మ్ చేసుకుని రేఖను విచారణకు పిలిచారు. అయితే మొదట రేఖను విచారిస్తే ఇదంతా నిజం కాదంది. కానీ విచారించే పద్ధతి మార్చేసరికి నిజాలన్నీ బయటకు వచ్చాయి. అయితే అవన్నీ తెలుసుకునే ప్రాసెస్ లో ఒకటి ఊహిస్తే మరొకటి తెలిసింది పోలీసులకు. అదంతా విని ఆశ్చర్యపోయారు పోలీసులు. ఈ రేఖకు కొన్నేళ్ల క్రితమే ప్రదీప్ తో పెళ్లైంది. ప్రదీప్ ఇంటర్ కాలేజ్ లో వంట మనిషిగా పనిచేసేవాడు. మొదట్లో ప్రదీప్ తో రేఖ బాగానే ఉన్నా పోను పోను తన పక్కింట్లో ఉంటున్న రాజుపై మనసు పడింది. అందుకే ఆలస్యం చేయకుండా అతనితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. పోనీ అక్కడితో ఆగిందా అంటే నాకు 1+1 ఆఫర్ కావాలి అని రెచ్చిపోయింది. అది ఎలాగంటే ఈ ప్రదీప్ కి సోనూపాల్ అనే మరో ఫ్రెండ్ ఉన్నాడు. అతను తరచుగా రాజు ఇంటికి వస్తూ ఉండేవాడు. అప్పుడే ఈ రేఖకు సోను పరిచయం అయ్యాడు. అయితే అలా పరిచయం అయ్యాక ఊరికే ఎందుకు వదిలేయాలి అనుకుంది. అందుకే అతనితో కూడా ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. అది ఇద్దరికి తను చేసేది ముందే చెప్పింది. మీ ఇద్దరు నాకు కావాలి, అందుకే నేను మీ ఇద్దరితో ఉండాలి అనుకుంటున్నా, అందుకు మీ ఇద్దరికి ఇష్టమేనా అని అడిగింది. అప్పటికే కరువులో ఉన్న ఇద్దరు పర్లేదు మేమిద్దరం అడ్జస్ట్ అవుతామన్నారు. దీంతో రెచ్చిపోయింది రేఖ. మార్చి రోజుకొక ప్రియుడిని తన ఇంటికి రప్పించుకుంటుంది. అది కాస్త శృతి మించిపోయి ఓసారి ఇద్దరు ప్రియులని ఒకేసారి తన ఇంటికి రమ్మంది. ఇద్దరికి ఫోన్ చేసి నేను మీ ఇద్దరితో ఒకేసారి ఉండాలి అనుకుంటున్నా, అందుకే మీ ఇద్దరు వెంటనే నా ఇంటికి వచ్చేయండి అంది.
పైగా నా భర్త నా మామ ఇంటికి వెళ్ళాడు, ఇప్పుడప్పుడే రాడు, అతనికి బయట ఏదో పని ఉందట, ఆ పని చూసుకొని వస్తానన్నాడు, కాబట్టి ఇక ఈ శృంగార రాజ్యం అంతా మందే అంది. ప్రియురాలు మాటలతోనే ఊరిస్తుండేసరికి ఆగలేకపోయారిద్దరు. వెంటనే పూల చొక్కాలు వేసుకుని రియ్యుమంటూ ప్రియురాలు ఇంట్లో వాలిపోయారు. ప్రియులిద్దరూ రాగానే ఆట మొదలు పెట్టింది రేఖ. అయితే ఆ ఆటలో తను దొరికిపోతాను అని అనుకోలేదు. భర్త మామ ఇంటికి వెళ్ళాడు అనుకునే తన ప్రియులిద్దరితో ఎంజాయ్ చేస్తుంటే తండ్రి ఇంటికి వెళ్ళాక ప్రదీప్ తండ్రిని తీసుకుని బయట పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వస్తూ పద నాన్న మా ఇంటికి వెళ్దామన్నాడు. కొడుకు మాట కాదనలేక ఆ తండ్రి సరే పద అంటూ కొడుకుతో కలిసి తన ఇంటికి వెళ్ళాడు. అయితే ఆ టైంలో ఇద్దరు ప్రియులతో ఫుల్ బిజీగా ఉండి వాళ్ళని గమనించలేకపోయింది రేఖ. కానీ ఆ ఇద్దరు మాత్రం రేఖను బాగా గమనించారు. చూడకూడని స్థితిలో మామ రేఖను చూసి ముఖం తిప్పేసుకున్నాడు. ఇక ప్రదీప్ విషయానికి వస్తే చెప్పనక్కర్లేదు. ఆమె చేసిన పనికి ముగ్గురిని కలిపి బాదాడు. పైగా విషయం తన అన్నకి కూడా చెప్పి ఇంటికి పిలిపించాడు. తండ్రి ముందు అన్న ముందు నిలబెట్టాడు. 4 మంచి మాటలు చెప్పి గడ్డి పెట్టమన్నాడు. దీంతో వాళ్ళు జోక్యం చేసుకుని నువ్వు ఇలాంటి పని చెయ్యొద్దని గట్టిగా మందలించి ఇంకెప్పుడు ఈ పని చెయ్యొద్దు అన్నారు. అయితే దాన్నంతా అవమానంలా భావించింది రేఖ. పైగా నా భర్త ఈ సీక్రెట్ ని ఇంకెంతమందికి చెప్తాడో అనుకుంది. అందుకే భర్తపై కోపం పెంచుకుంది. అయితే ఆమె కోపానికి ఆర్జం పోస్తున్నట్లు భర్త ఆమెను గుమ్మం కదలనివ్వకుండా కాపలా కాశాడు. దీంతో తన భర్త తన సుఖాలకు అడ్డంగా ఉన్నాడని తన ప్రియులతో అతను కలవనివ్వటం లేదని భావించింది. అందుకే ఇద్దరు ప్రియులతో సీక్రెట్ మీటింగ్ పెట్టింది. నా భర్తను మన ముగ్గురం కలిసి పైకి పంపిద్దాం, అలా అయితేనే మనం కలిసి ఉండగలుగుతాం అంది. దీంతో ఆ ముగ్గురు కూడా సరే అన్నారు. ఇక అప్పటి నుండి ముగ్గురు శృంగార చర్చ ఆపేసి హత్య చర్చ మొదలు పెట్టి ఫైనల్ గా ప్రదీప్ తినే ఆహారంలో నిద్ర మాత్రలు కలిపి ఆ తర్వాత అతన్ని చంపేయాలి అనుకున్నారు. అందుకు జూన్ 9న టైం ఫిక్స్ చేశారు. జూన్ 2న భర్తతో గొడవైంది. జూన్ 9న భర్తను చంపేయాలనుకుంది రేఖ. అందుకే ఆ రోజు రాత్రి పప్పు చేసి అందులో ప్రియులిద్దరూ ఇచ్చిన నిద్ర మాత్రలు కలిపేసింది. అది తెలియక పప్పు భలేగా ఉందని ఓ పట్టు పట్టాడు ప్రదీప్. ఫుల్ గా తినేసి మత్తొచ్చి కుంభకర్ణుడిలా నిద్రపోయాడు. భర్తలా నిద్రపోగానే అప్పటికే తన పిలుపు కోసం బయట ఎదురు చూస్తూ ఉన్న ప్రియులిద్దరిని లోపలికి రమ్మంది. వాళ్ళు రాగానే ముగ్గురు కలిసి ప్రదీప్ దగ్గరికి వెళ్లారు. ఈలోగా ఓ గొడ్డలని చేతికిచ్చింది రేఖ. దీంతో నా భర్త మెడ మీద ఒక్క వేటు వేసేమంది. దీంతో సరే అంటూ సోను ప్రదీప్ కదలకుండా అతని 2 కాళ్లు గట్టిగా పట్టుకోగా రాజు గొడ్డలితో ప్రదీప్ మెడపై శరీర భాగాలపై నరికేశాడు. దీంతో ప్రదీప్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కట్ చేస్తే విషయం అందరికి ఆపై పోలీసులకు తెలిసి మామగారు కోడలపై ఆరోపణలు చేయటం, కోడలు నేను అలాంటి దాన్ని కాదని బిల్డప్ ఇవ్వటం, ఇద్దరి మాటలు విన్న పోలీసులు విచారణ చేసి తమ స్టైల్లో నిజాలు చెప్పించడం అన్ని జరిగిపోయాయి. విచారణలో రేఖ ఆమె తన ఇద్దరు ప్రియులతో కలిసి మేము ముగ్గురం కలిసే ప్రదీప్ ని చంపేశామని చెప్పింది. తమ బంధంకి తన భర్త అడ్డంగా ఉన్నాడనే అందుకే అతన్ని అడ్డు తొలగించుకుందామని చెప్పింది ఆమె. అయితే పోలీసులు రేఖకు ఒకరితోనే ఎఫ్ఐఆర్ ఉంది అనుకున్నారు. కానీ విచారణలో తెలిసింది వారికి రేఖకు ఒకరి కాదు 2 ప్రియులున్నారని. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.